హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన రంగోలీ కిచెన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను మన కిచెన్లో బీట్రూట్ హల్వా చేస్తున్నాను. అందుకు నేను ఇక్కడ ఒక బీట్రూట్ 2 క్యారెట్లను తీసుకున్నాను. ఒకవేళ మీకు క్యారెట్ అవసరం లేదు అనుకుంటే 2 బీట్రూట్లనైనా తీసుకోవచ్చు. అలా తీసుకున్న బీట్రూట్ క్యారెట్లను పీల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనము మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకు జ్యూస్ అన్నది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నె తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ తీసుకున్నామంటే మనకు ఆ పల్ప్ అన్నది పడేయడమే. ఇలా నొక్కుతూ మనము ప్రెస్ చేయడం వల్ల మనకు దాంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వస్తుంది. దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె కానీ లేకపోతే మనం కేక్ చేసుకునే మౌల్ కానీ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. నాకు ఇక్కడ కేక్ చేసే బౌల్ లేదు కాబట్టి నేను ఇలా స్టీల్ టిఫిన్ తీసుకున్నాను. దానికి మంచిగా నెయ్యి అప్లై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అలాగే గుమ్మడి గింజలు, అలాగే కర్బూజా గింజలు, అలాగే కొద్దిగా నువ్వులు వేసి దాన్ని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్లోకి సగం కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నె పెట్టుకోవాలి. మనం కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఇది తొందరగా గట్టి పడుతుంది. ఇలా మనం 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అది చూసారు కదా, ఇంకా గట్టి పడింది. ఇలా మనం కలుపుతూనే ఉండాలి. ఇలా చిక్కగా అయిన తర్వాత మనం 1/2 కప్పు షుగర్ వేసుకొని మరొకసారి కలుపుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నెయ్యిలో బాగా ఉడకడం వల్ల స్వీట్ టేస్ట్ అన్నది పెరిగిపోతుంది. నేను ఇక్కడ 2-3 సార్లు నెయ్యి వేసి కలుపుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల మనకి స్వీట్ బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్, కొద్దిగా నువ్వులు వేసుకున్నాను. మనకి గిన్నె నుండి నెయ్యి సపరేట్ అయిందంటే మనకు హల్వా అన్నది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేస్తూ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఒత్తుకోవాలి. ఇలా స్పూన్తో కానీ నెయ్యితో కానీ దేనితోనైనా ఇట్లా గట్టిగా నొక్కుతూ ఉండాలి. ఒక అర్ధగంట తర్వాత చూస్తే అది హల్వా అన్నది ప్లేట్ నుండి విడిపోతుంది. నేను ఇక్కడ ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పైనుంచి వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఒక అర్ధగంట తర్వాత మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. హల్వా అన్నది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే అండి, చిన్నపిల్లలకి చేసి పెట్టండి. బీట్రూట్ తినని వాళ్ళకైనా చాలా చక్కగా తినేలా చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. బీట్రూట్ హల్వా రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంకొంచెం ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.